అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం అనే కార్యక్రమం ద్వారా స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పోయిన ధారావాహికలో షట్కర్మల్లో ఏ విధముగా ఆచరించాలి, వాటి యొక్క లక్షణములు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మనము ప్రారంభం నుండి వేదంలో ఉండేటువంటి అనేకమైనటువంటి మంత్రముల యొక్క అర్థములు, వాటి యొక్క సారములను మనం వింటూ ఉన్నాం. ఆశా నామ నది మనోరథజలా తృష్ణా తరంగా తులా రాగగ్రాహవతి వితర్క విహగా ధైర్యధ్రుమధ్వంసిని. అనేకమైనటువంటి వేదములు, అనేకమైనటువంటి శాఖలు, పురాణములు, ఇతిహాసములు, అదే విధముగా ఔపపురాణములు, శాస్త్రములు, వ్యాకరణాది శబ్దములు అనేక రకాలుగా మనకు చెప్పబడుతూ ఉన్నాయి. ఏ విద్యలైనా సరే అది విద్యగానే పరిగణింపబడుతూ ఉంది. అది ఏ రకమైనటువంటి విద్యగా పరిగణింపబడుతోంది అని అంటే, నదిలో ప్రవహించేటువంటి జలములులాగా మనము ఆ విద్యని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆశా నామ నది మనోరథ జల, ఈ నదులు అనేటువంటివన్నీ కూడా వేదములు, ఇతిహాసములు, పురాణములు, శాస్త్రములు అనేటువంటి పద్ధతిలో మనం పెట్టుకోవచ్చు. శాస్త్రము ఎప్పుడూ కూడా ఒక వ్యక్తికి ఒక న్యాయము, ఒక వ్యక్తికి ఇంకొక న్యాయం చెప్పదు. న్యాయం అనేటువంటిది ఒకే రకములుగా చెప్పబడుతూ ఉంటుంది. అందులోనూ ఒక ప్రాంతము నుండి ఒక వ్యక్తి, ఇంకొక ప్రాంతము నుండి ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు వారి సిద్ధాంతములు, వీరి సిద్ధాంతములు విడివిడిగా ఉండవచ్చుగాక. కానీ ఆ నదులు రెండూ కూడా వెళ్ళి కలిసేటువంటివి సముద్రములోనే. ఆశానామ నది మనోరథ జల, ఆశ అనేటువంటి నదిలో మనోరథములు అనేటువంటివి నీళ్లుగా ప్రవహిస్తూ ఉన్నాయి. మనిషి అనేక రకాలుగా ఆలోచన ఉంటుంది. ఒక వస్తువు మీద ఒకరికి భగవంతుడు అనేటువంటి ఆలోచన ఉంటుంది, ఒకరికి ఇది వస్తువే కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఒకడు ప్రకృతిని భగవంతుడిగా ఆరాధిస్తూ ఉంటాడు, ఇంకొకడు ప్రకృతిని ప్రకృతిలాగానే చూస్తూ ఉంటాడు. భగవంతునిలాగా ఆలోచన చేసి ప్రకృతిని నాశనం చేసేవాడిని ఏమనాలో మన యొక్క విజ్ఞతకు మనం వదిలేసుకోవాలి. ప్రకృతిని ప్రకృతిగా చూసి ప్రకృతిని పాడు చేయకుండా ఉండేటువంటి వాడు ఇక్కడ భగవంతుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ఈ విధముగా మనోరథ జల తృష్ణా తరంగా తులా, వాటిపైన వచ్చేటువంటి తరంగములు ఉన్నాయే అవన్నీ కూడా మనోరథములు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క కోరికలు. వేదం అనేటువంటి సముద్రం, ఆ సముద్రంలో అనేకమైనటువంటి నీళ్లు కలుస్తూ ఉన్నాయి. అందులో మనోరథములు అంటే ఎవరి యొక్క ఆలోచన విధానముగా వారు ఆలోచన చేసేటువంటి శక్తిని ఇస్తూ ఎదుటి వ్యక్తి కానీ ఎదుటి పదార్థం కానీ కనిపించడానికి స్థూలముగా, సూక్ష్మముగా, లేక భగవంతుడిగా, ఆరాధనగా, ప్రకృతిగా ఈ విధంగా మలచబడ్డదో అవన్నీ కూడా ఆఖరికి ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి అంటే సముద్రంలోకే వెళ్తూ ఉన్నాయి. రాగగ్రాహవతి, నీ యొక్క మనోరథములు ఏవైతే ఉన్నాయో అవి ఆశకు మించి ఉన్నప్పుడు అత్యంత సుందరముగా రాగాన్ని ఆస్వాదించేటువంటి జీవి ఒకటి ఉంది. దాని పేరు మొసలి అని అంటున్నాం, మకరం. నీవు చేసేటువంటి ప్రతి విషయాన్ని మనోరథములు అనేటువంటి ఏవైతే నీ ఆలోచనలు ఉన్నాయో అందులో ఏమాత్రం దోషం ఉన్నా, నదిలో ప్రవహించేటువంటి నీళ్లు, అందులో ఉండేటువంటి అలలు నీ కోరికలు అయినప్పుడు అందులో నీ కోరికలను పట్టి పీడించడానికి ఉండేటువంటిది మొసలి. రాగగ్రాహవతి వితర్క విహగ,
నీవు మాట్లాడేటువంటి మాట ఎదుటి వ్యక్తికి గౌరవం లేకుండా వారిని నిందిస్తూ నీవు మాట్లాడినట్టయితే గగనంలో విహరించేటువంటి పక్షులకు 2 నదుల మధ్య ఉండేటువంటి కొండపైన ఉండేటువంటి ఒక చెట్టు నివాసానికి యోగ్యమైనదిగా అవి ఎంచుకుంటూ ఉంటాయి. కానీ ప్రళయం వచ్చినప్పుడు వితర్క విహగా ధైర్య ధ్రుమధ్వంసిని, ధైర్యంతో ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు కూడా ధైర్యాన్ని కోల్పోయి ఆ నదిలో పడి వెళ్ళిపోతూ ఉంటాయి. ధైర్య ధ్రుమధ్వంసిని అంటే మనిషి యొక్క ఆలోచనలు ఆచరణలో సరి అయినటువంటి క్రమంలో లేకపోతే గగనతలంలో ఎగిరేటువంటి పక్షులు కూడా ధైర్యాన్ని చంపుకొని ప్రళయంలో కొట్టుకొని పోవలసినటువంటి స్థితి ఏర్పడుతూ ఉంది. ఇవి కదా వేదాలు మనకు అందించినటువంటి లక్షణాలు. ఎప్పుడూ కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాని. ఇతరమైనటువంటి లక్షణములతో నీవు ఏ ఆలోచన కూడా చేయకు. ఎవరినో చూయించి వీళ్ళు నా మాతృ సమానమైనటువంటి వాళ్ళు, వీరు నాకు పితృతుల్యులు, వీరు నాకు పుత్రతుల్యులు, వీరు నా గురుతుల్యులు అని అనేక రకాలుగా చెబుతూ ఉన్నాము. కానీ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని రామాయణంలో వచ్చినటువంటి అంశం. అపి స్వర్ణమయీం లంకాం నమే లక్ష్మణ రోచతే. ఎక్కడైతే రామరావణ యుద్ధం జరిగిందో, యుద్ధం జరిగిన తర్వాత దూరాన కనిపించేటువంటి లంకానగరం సుందరంగా ఉంది అన్నయ్య, ఆ నగరాన్ని ఏలడానికి మనం వెళ్ళి తీసుకుందాము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రాముల వారిని అడిగినప్పుడు అది ఏ రకంగా బంగారుమయంతో వెలిగినా మంచిదే, కానీ జనని జన్మభూమిశ్చ పుట్టినటువంటి గడ్డ, పుట్టినటువంటి తల్లి, జనని అనగా అమ్మ, వీళ్ళిద్దరిని మరవకూడదు అని మనకు వేదంలో వచ్చినటువంటి లక్షణాన్ని వాల్మీకి మహర్షి మనకు రామాయణంలో ఎంత అద్భుతంగా వివరించాడో చూడండి. గర్భస్థధారణే దుఃఖం విషమే భూమివర్త్మని తస్య నిష్క్రమణార్థాయ మాతృమూర్తిం నమామ్యహం. వేదవాక్యం మొట్టమొదటి దైవం తల్లి అని చెబుతూ ఉంది. మాతృదేవో భవ, రెండవ దైవం పితృదేవో భవ, మూడవ దైవం ఆచార్య దేవో భవ, ఆ తరువాతే అతిథి. ఈ విధముగా తల్లిదండ్రులను సేవ చేయాలి అనేటువంటి పదాలను ఎంత సులువుగా సుసూత్రముగా అద్భుతముగా విశేషంగా వినిపించినటువంటిది మన వైదిక ధర్మం, ఆర్ష సాంప్రదాయ సనాతన ధర్మం మనకు వినపడుతూ ఉంది, వినిపిస్తూ ఉంది. కాబట్టి తల్లిని ముందుగా మనము ఆరాధించాలి. ఆరాధించాలి అని అంటే ఒకరోజు ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు మాతృ దినోత్సవము అని చెప్తారు, ఆ రోజు వెళ్ళి నేను మా అమ్మకు దండం పెడతాను వృద్ధాశ్రమంలో ఉన్న తల్లికి అని అంటే దానికి మించినటువంటి పాపం ఇంకోటి ఉండదు. ఈరోజు నీ తల్లి ఉంది అక్కడ, ఆమె వయసు 60 సంవత్సరాలు కావచ్చు, రేపటి రోజున నీకు 60 సంవత్సరాలు వస్తాయి కదా, నీవు ఎక్కడ ఉంటావు అనే ఆలోచనను నీవు చేయాలి. ఇది మన వైదిక ధర్మంలో ఉన్నటువంటి లక్షణం. తల్లిని నువ్వు దేవతగా చూడు. నువ్వు ఏ శిలను పూజించినా మంచిదే, ఏ విగ్రహారాధన చేసినా మంచిదే, చేయకున్నా మంచిదే. కానీ జననీ జనకుల మధ్యలో ఉండేటువంటి ఆ భావాన్ని నువ్వు గనక తీసి నీ యొక్క సుఖభోగాల కొరకు నీవు ప్రయాణం చేసినట్టయితే నీవు రౌరవ నరకాన్ని పొందుతావు అని మనకు ధర్మశాస్త్రాలన్నీ కూడా చెప్పినాయి. రౌరవ నరకం అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది? అది మన కంటికి కనపడుతుందా అని అంటే ఆ బాధ అనుభవించినప్పుడే తెలుస్తూ ఉంటుంది. అన్నీ కళ్ళ ముందు ఉంటాయి, కానీ నీవు ఏమీ తినలేవు. అన్నీ వినపడుతూ ఉంటాయి, నీవు మాట్లాడలేవు. అన్నీ కంటికి కనబడుతూ ఉంటాయి, కానీ నీవు ఏమీ చేయలేవు. ఇది రౌరవ నరకం. ఎక్కడో మన యొక్క దేహత్యాగం చేసిన తర్వాత మన ఆత్మో ప్రేతత్వమో వచ్చి ఇంకెక్కడికో వెళ్ళి ఎక్కడో ఏదో అనుభవిస్తాము అనే ప్రశ్న మనం వేసుకునే బదులు ఇక్కడే మన కళ్ళ ముందు ఉండేటువంటి వాళ్ళని మనం చాలామందిని చూడవచ్చు. మధురమైన పదార్థాలు అన్నీ ఉంటాయి, కానీ వాడు భుజించలేడు. భోజనం చేయడానికి అన్ని వ్యవస్థలు ఉంటాయి, కానీ తింటే ఎక్కువ ఇబ్బంది అవుతుంది, శరీరానికి ఆయాసం అవుతుంది. ఇది రౌరవ నరకం. కాబట్టి జననీ జనకుల సేవ ఎల్లవేళలా ఆచరిస్తూ ఆచరణలో ఉంచుకుంటూ 10 మందికి చెబుతూ ఉండాలి. ఆచార్య దేవో భవ. విద్య నీవు పంచినప్పుడు పెరుగుతుంది, విద్యను నీవు ఉంచుకుంటే పెరగదు. నీవు చదివినటువంటి చదువును ఎల్లవేళలా 10 మందికి అందిస్తూ ఉండాలి. అది మనకు శివాత్మకమైనటువంటి రుద్రం చెప్పినటువంటి అంశం. ఉపనిషత్ వాక్యాలు కూడా
ఈ రకమైనటువంటి శబ్దాలనే మనకు చెబుతూ ఉన్నాయి. అందులోనూ తల్లిదండ్రుల యొక్క సేవనే ప్రప్రథమంగా ఆచరించండి. ఆ తర్వాత గురుబుద్ధిర్ విశేషతః, ఆత్మబుద్ధి సుఖం చైవ పరబుద్ధిర్ వినాశతః గురుబుద్ధిర్ విశేషైవ. గురుబుద్ధి అనేటువంటిది ఎప్పుడు కూడా విశేషంగా చెప్పబడుతూ ఉంది. గురువు ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో ఆచరణలో ఉండడానికి తోడ్పాటు మనకు అవుతూ ఉంటాడు. కావున గురువు చెప్పినటువంటి మార్గంలో నడవాలి అని మనకు చెబుతూ ఉంది. ఈ రోజుకి కూడా ప్రతి వ్యక్తి ఎవరో ఒకరు సూచిస్తే వారిని గురువుగా పెట్టుకొని నడుస్తూ ఉన్నారు. ఇది ఆర్ష సాంప్రదాయము అని మనం తెలుసుకోవచ్చు. ఈ విధముగా వేదము యొక్క లక్షణాలలో 7 అనువాకాలు పూర్తి చేసుకొని 8వ అనువాకంలో రుద్రాధ్యాయంలో మనము నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమః. ఇక్కడి వరకు చెప్పుకుందాం. సహ ఉమా, ఉమతో కూడినటువంటి వాడు సోముడు. రుద్రః, ప్రళయకాలంలో రోదనను వినేటువంటి వాడు రుద్రుడు. తామ్రః అంటే బంగారు వర్ణంలో వెలిగేటువంటి సూర్యుడు. అరుణః, సూర్యోదయానికంటే పూర్వమే వచ్చేటువంటి రాగి వర్ణంలో ఉండేటువంటి సూర్యుడు. అనగా అగ్నిగోళం కంటే ముందుగా రాగి ఏ రకమైనటువంటి మెరుపుతో ఉంటుందో ఆ రకంగా వెలిగేటువంటి సూర్యుడు. నమశంగాయ చ పశుపతయే చ, పశువులను పరిపాలన చేసేటువంటి పశుపతి. నమ ఉగ్రాయ చ భీమాయ చ, ఉగ్రముగా ఉన్నటువంటి వాడు, భీకరమైనటువంటి శబ్దాలను అరుస్తూ వెళ్ళేటువంటి వాడు. నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ, దగ్గరగా ఉండేటువంటి వాడిని దూరంగా ఉండేటువంటి వాడిని కూడా సంహారం చేయడానికి చాలా శక్తిగా సశక్తుడిగా వెళ్ళి వారిని చాలా సుసూత్రంగా సంహరించేటువంటి వాడు. హంద్రే చ హనీయసే చ, హంద్రే చ అనగా ఎంతటి వాళ్ళు కానీ సంహారం చేయడానికి సిద్ధముగా ఉండేటువంటి వాడు. హనీయసే చ, కాపాడేటువంటి వాడు కూడా. వృక్షేభ్యో హరికేశేభ్య నమస్తారాయ, సంసార సాగరాత్ సర్వజంతుం తారయతీతి తారః. సంసారం అనేటువంటి సముద్రం ఏదైతే ఉంటుందో అందులో జంతువులనన్నింటినీ రక్షించేటువంటి వాడు, ప్రణవనాదాన్ని వినిపించేటువంటి వాడు. కొన్ని శబ్దములు చూడండి, ఒక గో శబ్దం చూడండి. ఆవు అరిచినప్పుడు మనకు వినిపించేటువంటి శబ్దం ఒక రకంగా ప్రణవనాదం వచ్చేటువంటి శబ్దముగా వినపడుతూ ఉంటుంది. ఆ శబ్దాలకు మూల పురుషుడైనటువంటి వాడు సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి పరమశివుడు. నమస్తారాయ నమఃశంభవే చ మయోభవే చ. 8వ అనువాకంలో 9వ యజుస్సు. శం మయా, శంభు మయా, శంభవే చ మయోభవే చ. శం అనగా ఐహికము, మయా అనగా ఆముష్మికము. ఐహిక ఆముష్మికములనేటువంటి ఫలములు ఏవైతే ఉన్నాయో వాటిని కలిగించేటువంటి వాడు శివుడు. శంభు స్థాను అని మనం అనేక రకాలుగా పరమాత్మ అయినటువంటి శివుణ్ణి మనం పిలుస్తూ ఉంటాము. శంభవేచ అనగా సుఖాన్ని మనకు ఇచ్చేటువంటి వాడు. విషయ సుఖాన్ని ఎవరైతే కలిగిస్తూ ఉన్నారో వారిని కూడా మనం శంభు అని పిలుచుకోవచ్చు. పిలవడానికి వారు అర్హులవుతున్నారు. ఇక్కడ పంచాక్షరీ మంత్రం అనేక రకాలుగా చెప్పబడుతూ ఉంది. నమస్సోమాయ, నమస్తామ్రాయ, నమశివాయ, నమశంభవే అనేటువంటి మంత్రములు శివ పంచాక్షరీ మంత్రములుగా మనము వేదము అందిస్తున్నటువంటి తత్వం. ఈ వేదంలో ఓంకారం అనేటువంటి ప్రణవము ఏ రకంగానైతే ఉంటుందో ఆ ప్రణవ శబ్దానికి ఆది రూపమైనటువంటి శివతత్వం అంతా కూడా ఈ రుద్రాధ్యాయం మనకు తెలియజేస్తూ ఉంది. తామ్రో అరుణః తా అవిసృష్టౌ. తామ్రము అరుణము అనేటువంటి లక్షణాలు కలిగినటువంటి సూర్య పరమాత్మ ఏ రకమైనటువంటి తేజస్సుతో వెలుగుతూ ఉన్నాడో అలా ఐహికాముష్మిక సుఖములు కలిగించడానికి శంభు మయోభువః అనేటువంటి 2 రుద్రులు తోడ్పడుతూ ఉన్నారు. ఐహిక ఫలాన్ని ఆముష్మిక ఫలాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు. దుఃఖం అనేటువంటిది భవసాగరంలో ఎక్కడా కూడా రాకుండా మనిషి తన యొక్క జీవితంలో తాను చేయాల్సినటువంటి కర్మలను ప్రతిఫలం లేకుండా ఆశించకుండా ఆచరణలో ఉంచుకునేటువంటి ప్రతి అంశాన్ని ఈ యొక్క మోక్ష సామ్రాజ్య పథం అనేటువంటి లక్షణాన్ని చేరడానికి తోడ్పాటు అవుతూ ఉంది. అలా శంభు
మయోభువః నమః శంభవే చ మయోభవే చ. శం అనేటువంటి 2 పదాల ద్వారా మనిషి సుఖాన్ని ఏ విధంగానైతే తన యొక్క జీవితంలో పరమాత్మనే పరమావధిగా ఆలోచన చేసేటువంటి లక్షణాలను తాను అనుభవిస్తూ ఉంటాడు. శ్రీమద్ భాగవతంలో చెప్పినటువంటి అంశం శ్రీకైవల్య పదంబు సేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్. శ్రీకైవల్యం అనేటువంటి పదాన్ని నేను చేరడానికి ఈ యొక్క భాగవతం అనేటువంటిది ఏ రకంగానైతే భవసాగరాన్ని ఈ యొక్క సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడానికి తోడ్పడుతూ ఉంటుందో ఆ లక్షణములు భాగవతం అనేటువంటి లక్షణాన్ని ఏ రకంగానైతే మనం ఆరాధిస్తూ ఆచరణలో ఉంచుకొని శ్రవణం చేస్తూ ఉన్నామో వేదములో ఉన్నతమైనటువంటి రుద్రాన్ని రుద్రాధ్యాయాన్ని జపము చేసినప్పుడు ఇందులో ఉండేటువంటి మంత్రాలను వాటి యొక్క ప్రతిపదార్థాలతో సహా ఎవరైతే జీర్ణించుకొని అధ్యయనం చేసి 10 మందికి వినడానికి వినసొంపుగా వినిపిస్తూ ఉంటారో వారికి ఎల్లవేళలా కూడా ఐహికాముష్మికములు కలుగుతాయి అని మనకు ఈ భట్టభాస్కరాచార్యుల వారి యొక్క అర్థ విజ్ఞాన సారస్వత సామ్రాజ్య పథంలో మనకు తెలిపినటువంటి విషయం. ఇక్కడ శం అనేటువంటి పదముల ద్వారా సుఖాన్ని సుఖము కలిగించేటువంటి వాడిని సుఖమును ఇస్తూ ఉండేటువంటి వాడు శివుడు అవుతూ ఉన్నాడు. మయోభవే ఆముష్మికము, నువ్వు ఏదైతే కోరికను కోరుకొని ఉంటావో ఆ కోరిక నీకు దగ్గరికి రాకుండా వెళ్తూ ఉంటుందో అది నీకు సంబంధించినటువంటి అంశంలో నీకు దగ్గరగా ఉండేటువంటిది, నీకు తోడ్పడేటువంటిది, 10 మందికి ఉపయోగపడేటువంటి లక్షణముతో నీవు కోరినటువంటి కోరిక సమాజ శ్రేయస్సు హితము కొరకే అయినట్టయితే అది నీకు శంభు మయోభువ అనేటువంటి 2 రుద్రులు నీకు అప్పచెపుతారు. ఆ విధముగా వారికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పేసి ఈ యొక్క యజస్సు యొక్క అర్థం. రుద్రాధ్యాయము అనగా వేదాన్ని చదివినటువంటి ప్రమాణాలన్నింటినీ కూడా ఇచ్చేటువంటి గొప్పదైనటువంటిది. ఇక్కడ ఎక్కడ తారతమ్యాలు చూపించబడలేదు. కేవలం చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రకృతిని ఆరాధించినప్పుడు ప్రకృతిలో ఉండేటువంటి సమస్త జంతు జాలాన్ని మనము శివుడిగా ఆరాధిస్తూ ఉన్నాము. ఎక్కడైతే శివుడు ఉంటాడో అక్కడ ధర్మం అనేటువంటిది నిలబడే ఉంటుంది. ఎక్కడైతే శివుడు ఉండడో అక్కడ అధర్మం అనేటువంటిది ఉంటుంది. అందుకనే తారకాసుర సంహారము కానీ ఇంకా ఇతరుల యొక్క సంహారములు కానీ ఈ యొక్క శివుని ద్వారానే జరిగినాయి. శివుడి ద్వారానే లోకమంతా కూడా ఉద్భవించింది. ఆయన ద్వారానే లోకోద్ధారం జరిగింది. ఇప్పుడు మనము ఏ దేవతకు అలంకారం చేసినా ఏ దేవుడికి అభిషేకం చేసినా అలంకారం చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ శివుడికి కేవలం నీళ్లు పోసి ఒక బిల్వతలం పెట్టి ఒక చక్కగా భస్మరేఖను పెడితే చాలు, చాలా సుందరంగా కనిపిస్తూ ఉంటాడు. అది శివుడి యొక్క తత్వం. ఎక్కువగా ఆయాసపడాల్సిన అవసరం లేదు. శివాని నీళ్లు పోస్తే చాలు మనకు ఫలాన్ని కలిగిస్తూ ఉంటాడు. అది రుద్రుని యొక్క తత్వం. ఏకస్యైవానందస్యాన్యాని భూతాని మాత్రాముపజీవంతి అని బృహదారణ్యకంలో ఉన్నటువంటి విషయం. బృహదారణ్యక ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు ఉన్నాయి. వేద సంబంధమైనటువంటి ఉపనిషత్తులు కొన్ని, శాస్త్ర సంబంధమైనటువంటి ఉపనిషత్తులు కొన్ని, ఐహికాముష్మిక పరములో ఉండేటువంటి ఉపనిషత్తులు కొన్ని. అందులో అనేక రకాలుగా ఎన్నెన్నో ఉపనిషత్తులు వచ్చినాయి. మాండూక్యోపనిషత్తు, తర్వాత బృహదారణ్యకోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, కఠోపనిషత్తు అని అనేక రకాలుగా ఉన్నాయి. తైత్రీయ ఐతరేయ ఉపనిషత్తులు, గోపథ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అవి వేద ప్రమాణమైనటువంటివి. ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణమైనటువంటివి. ఆ ఉపనిషత్తుల్లో కూడా శంభువు యొక్క లక్షణం, మయోభువుడి యొక్క లక్షణం కూడా మనకు ఈ ఉన్నతముగా అనగా సుఖాన్ని కలిగించడానికి శివుడు ఎప్పుడూ మన వెంటనే మనకు తోడ్పాటు అందిస్తూ మనల్ని నిత్య జీవితంలో ముందరికి నడిపిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకు ఈ వేదం అనేటువంటి లక్షణం తెలుపుతూ ఉంది. ఆ తర్వాత పదవ యజుస్సు నమశంకరాయ చ మయస్కరాయ చ. శంకరుడు మయస్కరుడు అని పిలుస్తూ ఉన్నాము. అసలు శంకరుడు అంటే ఏంటి, మయస్కరుడు అంటే ఏమిటి అంటే రఘువంశానికి ప్రప్రథమ శ్లోకం ఒకటి ఉంది. అది ఏమిటి ఆ శ్లోకము అని అంటే వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తు అనేటువంటిది ఒకటి ఉంది, దాన్ని చూసేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అందరికీ తల్లిదండ్రుల సమానమైనటువంటి వాడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే పార్వతీ పరమేశ్వరౌ, పార్వతీపతి కాబట్టి ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు.
ఆయన ద్వారానే ఈ లోకమంతా కూడా పూజనీయమవుతోంది. ప్రతి అణువణువున వ్యాప్తి చెంది ఉన్నాడు. అణువు కంటే చిన్నవాడు, అన్నింటికంటే పెద్దవాడు, ఎక్కడైనా కూడా నివసించేటువంటి గుణం కలిగినటువంటి వాడు. తాను కైలాసములో, అదే విధముగా హిమాలయాలలో, మంచు పర్వతాలలో, శ్మశానాలలో, భూమి యందు ఆది భిక్షువుగా చేత భిక్షాపాత్రను పట్టుకుని సంచారం చేసేటువంటి వాడు. అలాంటి వారు ఒకరు ఉన్నారు. వారే సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి పరమశివుడు. లోకోద్ధారం చేయడానికి ఎన్నెన్నో అవతారాలు ఎత్తినటువంటి సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి పరమశివుడు భవ, రుద్ర, శర్వ, పశుపతి అనేటువంటి 11 పేర్లతో ఏకాదశ రుద్రులుగా మనల్ని అందరినీ కూడా కాపాడేటువంటి వాడు. నమ శంకరాయ చ మయస్కరాయ చ అనేటువంటి పదాల యందు తాను ఎల్లవేళలా అందరికీ తండ్రి మార్గంలో ఉండి బాలవత్ పరిపాలయ, చిన్నపిల్లల వలె ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లాలన చేస్తూ బాలకుల వలె చూస్తూ తన యొక్క కన్న బిడ్డల వలె ఈ యొక్క రాజ్యాన్ని అంతా కూడా సుభిక్షంగా ఉంచడానికి తోడ్పాటు అవుతూ ఉన్నాడు. ఈశ సర్వస్య జగతః ప్రభు ప్రీణాతి విశ్వభుకు. వేదవాక్యం చెప్తుంది ఈశ సర్వస్య జగతః ప్రభువు. ఈ ఈశ్వరుడు అనేటువంటి శబ్దం కలిగినటువంటి వాడు సర్వ జగత్తుకు ప్రభువు. ఈశ సర్వస్య జగతః ప్రభువు ప్రీణాతి విశ్వధృక్. ఈ విశ్వమంతా కూడా ఆయన యొక్క దృష్టి ఎందే ఉంటూ ఉంది. కాబట్టి అలాంటి పరమాత్మకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఒక పెద్ద తటాకం ఉంటూ ఉంది. ఆ తటాకం అనేటువంటి దానిలో అనేకమైనటువంటి జలచరాలు నివసిస్తూ ఉంటాయి. అదే విధముగా ఆ తటాకం అనేటువంటి వాడు శంకరుడు అవుతున్నాడు. అందులో ఉండేటువంటి జలచరాలన్నీ కూడా మనలాంటి మానవులు అవుతూ ఉన్నారు. చరాచర సృష్టిలో ఉండేటువంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఏవైతే ఘనముగా లేక సూక్ష్మముగా కంటికి కనబడనంత స్థాయిగా ఉంటూ ఉంటాయో వాటినన్నింటినీ పరిపాలన చేసేటువంటి వాడు శంకరుడిగా మనకు కలగజేస్తూ అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాంటి శంకరుడికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. మయస్కరుడు అనగా ఏమిటి అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడే కాకుండా మన యొక్క జీవనం ఏదైతే ఉంటుందో ఈ జీవనాన్ని ఏ ఏ ప్రాంతములలో, అంటే ఇప్పుడు తల్లి ఒడిలో ఉంటాము, అక్కడి నుండి గురువు దగ్గరికి వెళ్తాము, అక్కడి నుండి వివాహం చేసుకుంటాము, తర్వాత సంతానం, ఆ సంతానం తర్వాత మనకు మోక్ష మార్గం. ఈ ఒక జన్మ తర్వాత ఒక జన్మ వస్తూనే ఉంటుంది. జన్మ రాకుండా లేదు. జన్మ అంటే కేవలం ఇక్కడి నుండి ఈ దేహత్యాగాన్ని చేసి ఇంకో జన్మ ఎత్తుతామా అనేటువంటి పదాన్ని ఆలోచన చేయాలి అంటే బ్రహ్మసత్యం అనేటువంటి లక్షణానికి మనం వెళ్ళాలి. కానీ ఇప్పుడే ఇక్కడ చూడండి, ఒక మనిషి పుట్టిన తర్వాత 5వ సంవత్సరం నుండి చదువు ప్రారంభం చేస్తూ ఉన్నాడు. తాను ప్రథమంగా ఏం చేస్తూ ఉన్నాడు? ప్రథమ శిక్షను అభ్యాసం చేస్తూ ఉన్నాడు. నేటి వ్యవహార భాషలో ప్రైమరీ సెక్షన్, ప్రైమరీ స్కూల్, ప్రాథమిక పాఠశాలను అధ్యయనం చేస్తూ ఉన్నాడు. అక్కడి నుండి ఏం చేస్తున్నాడు? కొంచెం పై భాగానికి వెళ్ళి ఇంకో చదువు చదువుతున్నాడు. అంటే ప్రాథమిక చదువు చదువుకునేటువంటి జన్మ ఇక్కడికి సమాప్తం. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం తాను ఇంకొక ప్రాంతానికి వెళ్ళి చదువుకుంటూ ఉన్నాడు. ఈ రకముగా తాను మోక్ష సామ్రాజ్య పథానికి వెళ్ళాల్సినటువంటి విద్యను ఎక్కడైతే అభ్యాసం చేస్తున్నాడో అక్కడ కాపాడడానికి వచ్చేటువంటి వాడు మయస్కరుడు అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నాడు. ఆ విధముగా వీరిని రక్షిస్తూ ఉన్నాడు. జన్మ అనగా ఈ ప్రాంతంలో ఈ క్షణాన మనం వెళ్ళిపోయి మన యొక్క దేహం ఇక్కడ ఉంచి ఆత్మ ఇంకో దగ్గరికి వెళ్తుందే అది జన్మ అనుకోవడానికి లేదు. జన్మ ఇక్కడికే. ఈ రోజు గడిచిపోయిందా, ఈ రోజుకి ఈ జన్మ అయిపోయింది, రేపు ఉదయం తెల్లవారుతోంది, ఇంకో జన్మ ఎత్తుతూ ఉన్నాం. ఇది ఈ లక్షణాన్ని మనం ఎప్పుడైతే అలవరుచుకొని మనం అర్థం చేసుకుంటూ ఉంటామో ఆ శివుడి యొక్క తత్వం అనేటువంటిది మనకు బోధపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క వేద సంబంధమైనటువంటి లక్షణాలకు చాలా దగ్గరగా ఉంటూ ఈ వేదసారాన్ని వీక్షిస్తూ వేదములలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి అర్థాలను మనం తెలుసుకుంటూ ఈ వేదసారాన్ని, వేదంలో ఉండేటువంటి భావాన్ని, అర్థాన్ని మనం తెలుసుకుంటూ 10 మందికి తెలియజేస్తూ ఉండాలి. మరొక ధారావాహిక ద్వారా ఇంకా అనేకమైనటువంటి వేదంలో ఉండేటువంటి లక్షణాలను మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడితో స్వస్తి పలుకుతూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.